నిజమే, అవ్వ పండును ఆశించి, అవ్వ నిజమే పండు కొరకు ప్రార్థనలాడుతూ, నిజమే అవ్వ పండు ఉన్నటువంటి చెట్టు దగ్గరికి వెళ్ళి పండును చూస్తూ పండు ఉన్నటువంటి చెట్టుపై ఉన్నటువంటి దృష్టిని గ్రహించలేకపోయింది. అమ్మా, నువ్వు కూడా వ్యర్థమైన తిరిగి కన్నులతో చూస్తే నువ్వు దేవుని గుర్తుపట్టలేవు. ఇది సాధారణ పనిని ఊహించలేవు, తెలుసుకోలేవు. భ్రమలో ఉండిపోతావు, కలవరంలో ఉండిపోతావు. దేవుడికి దూరం అవుతాడు, ప్రార్థనకి దూరం అయిపోతుంది, వాక్యానికి దూరం అయిపోతుంది. అన్ని నువ్వు దూరం చేసుకుంటున్నావు. కృష్ణుడు మరింత దగ్గర పెట్టి మరింత వ్యర్థమైన వాటిని చూపిస్తూ, చూస్తూ, వాటిలో ఆనందిస్తూ ఒక రోజున